డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ iCreate డిగ్రీ కాలేజ్ 100% ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా. అరుగో మా ఊరి కామందు సీతారామయ్య గారు. కొబ్బరి పంటకు ప్రసిద్ధి మా ఊరు. అందుకే మా కామందు గారి గుండె కూడా నారికేళ్ల పాకం. ఆయన మాటకు ఇక్కడ చెట్లు, చేమలు, పశువులు, పక్షులు కూడా తలలు వంచుతాయి. ఆ వస్తున్నది కామందు గారి ఒక్కగానొక్క కొడుకు వాసు. కాకినాడలో డాక్టర్ చదువుతున్నాడు. శని ఆదివారాలు తండ్రితో గడపడం కోసం విధిగా వస్తాడు. వాళ్ళు తండ్రి కొడుకులా, అన్నాదమ్ములా, ఇద్దరు స్నేహితులా అన్న విషయం మీద మా ఇరుగు పొరుగు గ్రామాల్లో పందేలు కట్టుకుంటారు. మీరు సందేహించకండి, వాళ్ళు తండ్రి కొడుకులే. ఇది సీతారామయ్య గారి లంకంత అయోధ్య. ఈ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు. మా ఊర్లో చాకలి తిప్పటి లేడు కాబట్టి మా జానకమ్మకి వనవాసం కూడా లేదు. వారికి 3 కూతుళ్ళు కూడా. అరే ఇద్దరే కనిపిస్తున్నారే అని ఆశ్చర్యపోతున్నారా? పెద్ద పిల్లని పొరుగునే ఉన్న రాజమండ్రిలో ప్లేటర్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. సీతారామయ్య గారు ఈ మధ్యనే తాతగారయ్యారని జానకమ్మ గారు హాస్యం ఆడతారు. జానకమ్మే అమ్మమ్మ అయిందంటాడు వాసు. ఎందుకంటే వాసు తండ్రి పార్టీ, తండ్రి మీద వేసమెత్తు మాట పడినవాడు. సీతారామయ్య గారు వారికి ఇష్టమైనవన్నీ వాసుకి అలవాటు చేశారు. సంగీతంలో, చదరంగంలో ఆ తండ్రి కొడుకులు పోటీలు పడుతుంటారు. ఓడిపోవడం సీతారామయ్య గారికి చేత కాదండోయ్. బూరుగుపూడి మున్సబ్ గారి అమ్మాయితో వాసుకి పెళ్లి ఖాయం చేశారు సీతారామయ్య గారు. ఆ మాట జానకమ్మతో చెప్పినప్పుడు ఆవిడ మనసు ఎందుకో కీడు శంకించింది. కథ పాకాన పడుతుంది కదూ. అవును, చదువు పూర్తి చేసుకు తిరిగి వచ్చిన వాసు తను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తండ్రితో చెప్పాడు. తానొకటి తలిస్తే తనయుడొకటి తలిచాడు. ఇక రండి, ఇంటికెళ్ళి చూద్దాం ఏం జరగబోతుందో. మూడు సంవత్సరాలుగా సుమతిని నేను ఎరుగుదును. ఆమెనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఆమె నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కాదురా తమ్ముడు, నాన్నెవరికో మాట ఇచ్చారు. నేను మనసిచ్చానక్క. వాసు, నీకు తెలుసు మీ నాన్నగారి మాటకి ఈ ప్రాంతంలో ఎంత విలువ ఉందో. బావా, అలాంటి తండ్రి కడుపున పుట్టి నేను మాట తప్పడం మా నాన్నకి విలువ. అయితే ఏమంటావురా? మీ నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకోవా? చేసుకోలేను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చక్రవర్తి, ఊరుగుపూడి మున్సబ్ గారికి ప్రధానానికి రాక్కర్లేదని కబురు చేయండి. వాసు కోరుకున్న అమ్మాయితోనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నాన్న, కోరుకున్న సుమతినిచ్చి పెళ్లి చేయడంతో ఎన్ని జన్మలకి మీ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది. నేను సుమతి ఇద్దరం డాక్టర్లమే. ఎక్కడో పట్నంపై ప్రాక్టీస్ చేయడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. జీవితాంతం ఇక్కడే ఉంటూ మనలోనే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని మన తోట బంగ్లాలో హాస్పిటల్ కట్టించడానికి ముహూర్తం పెట్టించాను నాన్న. పగలంతా హాస్పిటల్, రాత్రి అయితే మన ఇద్దరం చదరంగం. చెప్పక్ జానకి, నా మాటకి విలువ లేదు. తన మనసుకే విలువ ఎక్కువ అన్నాడు. మంచిదే, కానీ 25 ఏళ్లుగా ప్రపంచంలో ఉన్న భాషంతా నాతో మాట్లాడడమే పనిగా పెట్టుకున్న నా బిడ్డ తనొకరి మీద మనసు పడ్డట్టు నాతో మాట మాత్రం చెప్పకపోవడం నా మీద గౌరవం కాదు, తిరస్కారం. నమ్మిన ఆడకూతురు గొంతుకొయ్యమనే తండ్రిని నేను కానని వాడికి తెలుసు. అయినా నాతో చెప్పకపోవడం నాకు అవమానం. నేను ఒకరికి మాటిచ్చి మాట తప్పిన వాడిని కావడానికి కారణం ఎవరు? వాడు. అయినా వాడి మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. నా మనసు ఎంత బాధపడుతోందో వాడికి తెలియచెప్పడం కోసం ఈ క్షణం నుంచి నేను వాడితో మాట్లాడపోవడం లేదు.
ఆసుపత్రి కట్టుకుంటాడో ఆస్తి అంతా మూట కట్టుకుపోతాడో వాడిష్టం, అది వాడి హక్కు. కానీ నాతో మాట్లాడే హక్కు మాత్రం శాశ్వతంగా పోగొట్టుకున్నాడు. జానకి, అది వాడితో చెప్పు. నాన్న, క్షమించండి నాన్న. సుమతి విషయం మీతో చెప్పకపోవడానికి కారణం మీ మీద గౌరవం లేక కాదు. నేను మీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకింత పెద్ద శిక్ష వెయ్యొద్దు. ఇది నేను భరించలేను నాన్న. వాడు పుట్టాక చేసిన మొట్టమొదటి తప్పండి. మాట్లాడండి. వాడి కోసం నేను మొదటిసారే మాట తప్పాను జానకి. ఈ జన్మకిది చాలు. నాన్న, తమ్ముడి ముఖంలో పెళ్లి కళ పోయి ప్రేత కళ కనపడుతోంది. వాడితో మాట్లాడండి నాన్న. అవును మావయ్య గారు, అతని ఇష్ట ప్రకారమే పెళ్లి చేశారుగా, ఇంకేంటి? చేశాను కదా, ఇంకేంటి? మీరు బయలుదేరండి. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? మీరాయనతో మాట్లాడండి మావయ్య గారు. దిగులుతో ఆయన నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు. నేనొచ్చి మీ తండ్రి కొడుకుల్ని విడదీసిందని అయ్యాను. నన్ను క్షమించి ఆయనతో మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి, నా కూతురు లాంటి దానివి. నీ మీద నాకు కోపం లేదమ్మా. ఈ ఇంటి కోడలిగా నీకేం కావాలని అడగొచ్చు, శాసించొచ్చు. కానీ మాటకు విలువ తెలియని వాడితో నన్ను మాట్లాడమని మాత్రం అడగొద్దు. వెళ్తున్నాను నాన్న. మీరు మాట్లాడని ప్రపంచం నాకు నరకం. మీతో మాట్లాడని బ్రతుకు నాకు చావు. పెళ్లి చేసినట్టే చేసి నాకు మరణశిక్ష విధించారు. మీరిచ్చిన ఈ జన్మకి ప్రయోజనం ఉండాలంటే నేను చావకూడదు. అందుకే ఈ ఇల్లు విడిచి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు మీరు నన్ను క్షమించగలిగితే అప్పుడు నాకు కబురు చేయండి. మీ పాదాల దగ్గరకు వచ్చి వాళ్తాను. అంతవరకు సెలవు. బంధువులంతా ఊళ్ళో మనవాడేళ్లలోనే ఉంటారు. రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు, పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళు ఉండడానికి. అలాగే మావయ్య గారు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికొండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే. కానీ ఎరోయ్, అగ్రికల్చర్లో బిఎస్సి, పెళ్లి బద్దిట్లో అరటి బోతలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట. ఇది ఎక్కడ అగ్రికల్చర్ బిఎస్సిరా? మరేనన్నా, వీడికి పెళ్లి కొత్తే, అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మావయ్య గారు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట. వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేళం తెప్పించి మన తోటలో తెప్పించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు, వెళ్ళి తోటలో గాడిపోయిలో తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరి కప్పుడోళ్ళు అంటే మాటల
కాల్చి రమ్మంటే చూసొస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. నోర్మయ్య, పిల్లలొచ్చి గుడ్డును వెక్కించింది. గుడ్డొచ్చి పిల్లన్రా. నిన్ను రే, ఆ. ఇందుమతి, వచ్చింది ఎవరో చూడు. ఇది సీతారామయ్య గారి ఇల్లే కదండి? అవునమ్మా. నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తి గారి అమ్మాయిని. వసే అమ్మమ్మ, వసే అమ్మ, మీరంతా వినండి. సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది. సీతారామయ్య గారి మనవరాలు. ఏమిట్రా మనవరాలా? అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి రండి, సినిమా హీరోయిన్ లా ఉంది. నాకు నచ్చింది, రండి. అమ్మా నాన్న రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు. ఇందుమతి, అమ్మాయి పెళ్లికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. చక్రవర్తి, కార్డు నువ్వు పంపావా? అబ్బే, నేను పంపలేదండి. సరే, వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నానమ్మ, రామ్మా. సీతారామయ్య గారు మనవరాలు వచ్చిందంట. వచ్చింది సరే, అసలు ఉండేస్తాడా అని పట్టుదల ఎంతకాలం ఉంటాయి? ఈ పిల్ల రావడంతో అన్ని చక్కబడొచ్చు కదా. చూద్దాం. సువర్ణ, ఏమిటయ్యా చూసేది? రే, నువ్వు తోటకెళ్ళరా. ఇదిగో మా మాంగారు సంగతి నాకు తెలీదా? 20 ఏళ్ల క్రితం తెగిపోయిన సంబంధం. ఇప్పుడు ఈవిడ గారు వస్తుంది, ఓ కలిసిపోతుందా? ఉండేలకేం తెలుసు పిల్లకాకి దెబ్బని. ఒరే నాన్న, పిల్ల కాకేం తెలుసురా ఉండేది దెబ్బ. మావయ్య, నీకు ఈ పెన్ సెట్ నాన్నిమ్మన్నారు. ఓ, థ్యాంక్ యూ. అత్తయ్య, నీకు రిస్ట్ వాచ్ బాగుందా? చాలా బాగుందమ్మా. నువ్వు ఒళ్ళు చేసావని మా నాన్నకు తెలీదు. చైన్ పట్టకపోతే లూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురే. ఓ, నువ్వే నా పెళ్లి కూతురు. నీకు మేకప్ కిట్ తెచ్చాను. పెళ్లి రోజు నీకు నేనే మేకప్ చేస్తాను, రైట్? కాశీబావంటే నువ్వే, రైట్? అవును, నాకేం పంపించారు మావయ్య? నీకు ఈ పాటికి గెడ్డ వచ్చి ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ షేవర్ ఇచ్చారు. హౌ డు యు లైక్ ఇట్? ఒరే బ్రదరు, ఇక్కడున్న తాతయ్యకి తెలియకపోయినా నీకు గడ్డం వచ్చిన సంగతి అమెరికాలో ఉన్న మావయ్యకి తెలిసింది. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. నువ్వు శ్యామలత కొడుకువి, రైట్? అవును, రైట్. నా పేరు బంటి. నీకు నేను బావని. చిన్న కుర్రాళ్ళ ఉన్నానన్నా, మరో 10 ఏళ్లలో పెద్ద మనిషిని అవుతాను. రైట్ రైట్ కదా? ఏమిటతయ్యా, ఏం చేస్తున్నావు? మీ అత్తగారు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇల్లంతా తెగ తిరిగేస్తున్నావు. మీ తాతగారు చూస్తే కోపడతారు. ఎక్కడికి వెళ్ళి దాక్కు. ఆ కేర్ నేను తీసుకుంటాను, రైట్? మీ టేస్ట్ మా డాడీకి తెలియదు. ఈ పెర్ఫ్యూమ్ ఇమ్మన్నారు, రైట్? అత్తయ్య, ఇవి అమెరికన్ డైమండ్స్ నీకోసం. మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా? నేను ఒకదాన్నే. ఒక్కదానివా? అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు? అదేంటి? నా గతి అంతే అయింది కదమ్మా. ఈ బంటిగాడి పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే పడుకోలేదు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది. అంటే వాడి మొహం. ఒరే నాన్న, పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది. దీనికి తెలుగే సరిగ్గా తెలీదు.
నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా. నువ్వు వెళ్ళు. పద 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 పద. వస్తాను అత్తయ్య. బాయ్. అమ్మమ్మమ్మ, నీకు మతిగానిపోయింది ఏమిటే? ఇవి అమెరికా డైమండ్స్. అమెరికాలో కులం గోత్రం ఉండదు. నీలాంటి కులస్త్రీలు ఇవస్సలు ముట్టుకోకూడదు. కరెక్ట్ రా నాన్న. టైం అయిందిగా చిన్నాపురం బస్ కి. అక్కడ ఉన్నారు కులస్త్రీలు. గాడిద కొడక. ఒప్పుకున్నావుగా గాడిద. రాత్రికి తొందరగా వచ్చేయండి. ఆలస్యంగా తలుపు తడితే నాన్న తిడతారు. నేను తలుపు తట్టను. నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో. ఇదిగో నిద్రకు. సరే, మరీ ఎక్కువసేపు మేల్కోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది సర్లే, నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ. రా అమ్మా, నీకోసమే వస్తున్నాను. రా, ఇలా కూర్చో. నానమ్మ నానమ్మ, ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాను. అలాగే కూర్చో అమ్మా. రా. మధ్యాహ్నం సరిగా అన్నం కూడా తినలేదు. మా పల్లెటూరు వంటలు నచ్చలేదేమో. అమెరికాలో ఏం తినడం అలవాటో మరి. ఇందమ్మా, ఈ స్వీట్లన్నా తినమ్మా. ఇవి సున్నుండలు కదా, ఇవి కజ్జికాయలు, ఇవి బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు. అవును, వీటి పేర్లు నీకెలా తెలుసు? అమ్మ చేస్తుందిగా, నాన్నకు చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. అమెరికాలో తెలుగు వంటలు తింటారా? అయ్యో నానమ్మ, మా ఇల్లు ఒక సీతారామయ్య గారిల్లే. అక్కడ ఆడే మాట తెలుగు, పాడే పాట తెలుగు, తినే తిండి తెలుగు. అవును, ఈ ఉయ్యాల బల్ల మీద తాతయ్య గారు కూర్చుంటారు కదా. నాన్న చెప్పాడా? ఇలాంటి ఉయ్యాల బల్ల అక్కడ కూడా పెట్టించారు. నన్ను కూర్చోబెట్టి నాన్న నాన్న అని పిలుస్తూ నాతో కబుర్లు కూడా చెప్తుంటారు. నిన్ను నాన్న అని పిలుస్తాడా? ఆ పేరు పెట్టి ఇప్పుడు పిలవరు, నాన్ననే పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా? నా తల్లి. నానమ్మా, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మ నానమ్మ, మా తల్లి, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వెళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మ, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మ? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు. ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు. తాతయ్య, తాతయ్య, ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారా? ఏంటది?
అంటే నేను 3 కాళ్ళ ముసలాణయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న? అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా తెగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య. ఏంటది? కనిపించడం లేదేంటో. ఎక్కడిది? ఎక్కడిది? ఆ పెళ్ళిచ్చింది బహుమతి నాకు. అక్కడ నా నెత్తి మీద పెడతావెందుకు? పెట్టుకున్నంతకాలం నెత్తిమీదేగా పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందట. అమెరికా సరిగ్గా మనం ఉన్న చోటికి అవతల వైపు ఉందంట. అంటే ఇప్పుడు మన నెత్తి మీదుగా వాడు, వాడి నెత్తి మీదుగా మనం ఉన్నాం. ఏం చేస్తాం? అది సరే, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ పిల్లే. పిల్లంటావేంటి? పిల్ల? ఆ పిల్లకి ఓ పేరుంది. నా పేరే సీత, తెలుసా? తెలుసు. మీ పేరు కాబట్టే పేరు పెట్టి పిలవలేదు. తెలుసా? ఎంకనా ఎంతసేపు ఇక్కడైనా పక్కల సంగతి చూడవా? మా గారు భోజనాల ఏర్పాట్లు చేసేసాను. అయితే బంతికి లేపండి. చమల తాళం చెవి ఎక్కడ పెట్టావు? ఏది వినిపించింది సావది ఈ సన్నయ్య గోళ్ళ. అమ్మా, కాఫీ టిఫిన్ లో అయ్యా? అబ్బబ్బబ్బా, ఉడకలో పానకంలాగా నువ్వేట్రా? లేడీస్ జాగ్రత్త. కూర్చోండి. మీ మనవరాలు వచ్చిందటగా సీతారామయ్య గారు? ఏ, మీ మనవాళ్ళు ఎవరో మీ ఇంటికి రారా? అక్కడ పెళ్లి చూడండి. ఈ అమ్మాయి ఎవరండి? ఇది మా వాసు కూతురు. అమెరికా నుండి వచ్చింది. పాపా, నీకు తెలుగు తెలుసా? ఒక్కదానివే వచ్చావు, భయమే లేదు. ఉంటావా వెళ్ళిపోతావా? అబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు. అలా మీద పడి అడక్కండి. అసలే అమెరికాకి ఇక్కడికి వాతావరణంలో తేడా. మీరిలా మూగిపోతే పిల్లకి ఊపిరి ఆడదు.
భజంత్రేలు చదివింపుల కార్యక్రమం. గోవిందరావు, ఏంటి మామగారు? పెళ్లి కూతురికి చదివించు. అలాగే మామగారు, పెళ్లి కూతురికి. పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తాతగారు 10,000 రూపాయలు. నానమ్మ ఇది నువ్వే ఇయ్యమ్మా. అత్తయ్య, నాన్న పెళ్లి కూతురికి ఇమ్మన్నారా? పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి అమెరికా మేనమామ డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు $10,000. బాగా సంపాదిస్తున్నట్టున్నాడే మీ వాడు. మీరు 10,000 చదివిస్తే మీ వాడు $10,000 చదివించాడు. అంటే 17 రెట్లు ఎక్కువ కదూ. ఎంత ఎక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరు అంతే. అదో గొప్ప. నాన్న, నేను క్షేమంగా చేరుకున్నాను. పెళ్లి ఈ రోజే అయింది. అన్నీ మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి. మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది. నానమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతోంది. ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. చిన్నప్పుడు మీరు పెరిగిన ఊరు చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మీరు ఎంత అదృష్టవంతులు నాన్న. కాశీబావా, పొద్దున్న ఎక్కడికి? పొలానికి. వ్యవసాయం చేస్తావు నువ్వు? వ్యవసాయం కాదు, తాతయ్యకి సాయం. నాకిష్టం లేదు, ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉంది. ఆ మాట తాతయ్యతో చెప్పి వ్యవసాయం మానే. తాతయ్యకి ఒకరు చెప్పడమా? ఆయన చెప్పిన పనులు చేయడం, పెట్టించి వాటిని తినడం తప్ప ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికుంది? సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, నేను ఇంటికి వెళ్ళి ఏదో టైంలో పొలంకి వస్తాను. అక్కడే ఉంటావుగా? అక్కడే ఉంటా. ₹10 మాత్రమే. బామర్దే, వర్షం లేవు, ₹10 మాత్రమే. నేను రా. బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే, అదేం లేదు బావగారు. చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా. చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే సాస్తారు. ఎల్లండి, ఎల్లండ్రా పాపా. చిన్నప్ప ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఈ ఎలకోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా, ఇదిగో కలాక్ష. అమ్మో, ఇది నా సొమ్ము. నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. వెళ్ళే, తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా, వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా. సీతారామమ్మా. రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత, కూర్చో. ఏంటమ్మా, ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మా అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులే చెప్తారండి. ఓర్ని, మీ తాతయ్య పేరే కాదు, భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గానీ ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి. చెయ్యి ఆడితే నోరు ఆడదండి, నోరు ఆడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే, అది నా పంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. ఆ పంట కొంచెం చెప్పండి. ఇటు ఇటు. అయ్యి బాబోయ్, భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పండి. సుబ్రసత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకు లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి ₹1, రెండో గళ్ళలో ₹2, మూడో గళ్ళలో ₹4. అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పుకో. ఇదో పెద్ద లెక్క. 100-125 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏటయా? చివరి గడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన 5 సార్లు. నీ దగ్గర లెక్కలు ఆటాడు.
అయ్యి బాబోయ్ 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 సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకి కానీ కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. చెప్పక్. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబా అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటే? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి. తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలా చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారాట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ బాబోయ్, తమరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు? సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగుతాతయ్య. చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా, చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీతక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి, ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్బరాజ్ తాతయ్య. సుబ్బరాజు ఏమాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు. నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓ, ఈ పాటి దానికా తాటేకి చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పందెం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా, వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. చెప్పక్. చెప్పక్. చెక్. అయ్యో. చెప్పక్. అయ్యయ్యో. చెప్పక్. చెప్పక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునా అమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు, ఏం లేదు. అలా ఓడిపోయావేంటే? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. నాన్న, తాతయ్య నాకు ఈరోజు ముద్దు పెట్టారు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. కాశీ, అరటి తోట చూడు ఎలా ఎండిపోయిందో నీళ్ళు లేక. చూడు, ఈ నీళ్ళని కందిశానికి పెడుతున్నారు. ముందు అరటి తోటకి పెట్టమని చెప్పు. సరిగ్గా పనిచేయండి రా. అలాగేనండి బాబు. అది కాదురా బంటి, నువ్వు కనపడిన ప్రతి వాళ్ళని ఒరే అన్నో ఒసే అన్నో పిలుస్తావు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? అది కాదే సీత, నా జీవితంలో ఎప్పటికైనా అందరి ముందు ఆ సీతారామయ్యను కూడా ఒరే తాత అని పిలవాలని నా కోరిక.
సరే పద. మీరు ముందుకు నడవాలంటే నేను వెనక్కి తిరగాలి. నేను వెనక్కి తిరుగుతాను, కానీ మీరు నా వెనక వచ్చినట్టు అవుతుంది. మీరు వెనక్కి తిరిగితే మీ వెంట నేను నడుస్తాను, కానీ మీరు వెనక్కి తిరిగినట్టు అవుతుంది. ఏది మీకు బాగుంటుందో చెప్పండి తాతయ్య. ఆగండి తాతయ్య, మీరు దిక్కూడదు, వెనక్కి తిరగకూడదు. అప్పుడే మీరు మా తాతయ్య. చిన్నదానిగా నేనే దిగుతాలే. అయ్యో, నాకేం కాలేదు నానమ్మా. ఏంట్రా బంటి? వసే సీత, ఈ రోజు అమ్మమ్మ మౌనవ్రతం కాబట్టి నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు చచ్చావన్నమాటే. అమ్మా, నేనేం చేశాను? ఏంటి నానమ్మ సైకిల్ అర్థం? నువ్వు పొలం ఎందుకెళ్ళావు అంటుంది. అది కాదు నానమ్మ. నిన్ను మాత్రలేసుకొని నీళ్లు తాగమంటుంది. అక్కర్లేదు. అమృతాంజనం ఆవిరి పట్టమంటుంది. వద్దు నానమ్మ. అయ్యో వద్దు నానమ్మ, ప్లీజ్ వద్దు. కారం ఏమీ లేదు, కషాయం తాగు అంటుంది. అయ్యో నాకు వద్దు, వద్దు నానమ్మ. అమ్మయ్యా, తాగమ్మా. అయ్యో వద్దు, లేకపోతే అమ్మ నా చేతి తాగిస్తుంది. అయ్యో వద్దు. ఏమిటి గొడవ? సీత వచ్చింది పొలం, నేనేం చేయను? పడింది, దానికి నడవడం చేతగా పడింది. జలుబు వచ్చిందా? జలుబు చేయకి నీళ్ళలో పడితే జలుబు రాకేమవుతుంది? అదే పోద్ది. అమెరికా నుంచి వచ్చిందా? అమెరికా వాళ్ళకి జలుబు రాదా? అమెరికా నీ మొహన్ నువ్వును. ఎవరికైనా జలుబు రాక ఏమవుతుంది? దీనికి ఎందుకంత గోళ? అరే అట్ట ఏడుస్తావు ఎందుకు? ఎందుకు ఏడుస్తావు? ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు పెట్టింది ఎందుకో తెలిసిన? ఆవేశాలు రాకుండా పూరకాలు రాకుండా ఉండటానికి. ఇట్లా నువ్వే చిందులేస్తాట. ఊరుకో ఎడకు, ఊరుకోవే, ఎడకు, ఊరుకో. ఇదిగో నేనే. తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు పాప. ఇదేమిటి పాప నడువిలో సిక్కిపోయింది? చిక్కకు చస్తుందా? నడుంకు వడ్డానమా పాడా? భలే గుర్తు చేసేవే. నీ కోసమని ఒక మువ్వల వడ్డానం బేరం చేశాను, కానీ 4000 తక్కువ సర్దవా? పో బావా, నువ్వు ఎప్పుడు ఇంతే, తక్కువ అయ్యని తీసుకెళ్లిపోతావు. పిచ్చి పాప, 4 రోజుల్లో కోతలే. 4 నెలల నుంచి కోతలే. ఈసారి కోతలే, నిజంగా కోతలు, వరి కోతలు. అది అలా బేరం పెట్టేయడం, నీ నడువుకు వడ్డానం చుట్టేయడం. బావా అయితే ఇస్తాను, కానీ నాతో తొక్కుడు బిళ్ళాడతావా? తొక్కుడు బిళ్ళ చస్తానా? ఎట్టు అంతే ఆడు. బావా పాప తొక్కుడు పిల్ల, మీ ఇద్దరిని ఇలా చూస్తా ఉంటే 70mm సినిమా చూస్తున్నట్టు ఉంది. టికెట్లు అమ్మేమంటారు ఏంటి? టికెట్లు అమ్ముతారని ఈడెవడే టూరింగ్ ప్యాకేజ్ లో టికెట్లు అమ్ముకునేవా? అసలు నీ అన్నేనా? వెంకన్న, పెద్దయ్య గారికి తెలియకుండా చౌటుపల్లి వెళ్ళి ఇవన్నీ గౌతమ్కివ్వు. అది పెళ్లికి కూడా రాలేదు. ఈ సంచిలో దానికోసం పట్టుచీర పెట్టాను. ఈ పరికిణి గుడ్డ దాని కూతురికని చెప్పు. జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా. ఏమిటి, గౌతమత్త దగ్గరికి వెళ్తానంటావా? అవును తాతయ్య, త్వరలో నేను అమెరికా వెళ్తాను కదా, అక్కడ నాన్న అడుగుతారు.
అమెరికా వెళ్ళడం నీ ఇష్టం కాదు, వచ్చేంత వరకే వచ్చేవాళ్ళ ఇష్టం. వెళ్ళమనడం నా ఇష్టం. సరే, వెళ్ళేటప్పుడు కాశీని వెంట తీసుకెళ్ళి. ఇదిగో, అక్కడ నీకు ఏమైనా అవమానం జరగబోతున్నట్టు అనుమానం వచ్చిందనుకో, వెంటనే వచ్చేసి. ఏమైంది జనార్దన్? ఇంజిన్ బాయిల్ అయిందండి, నీళ్లు పోస్తే సరిపోతుంది. అది సరే కాని కాశీబావా, తాతయ్య గారికి గౌతమ్ అత్తయ్య మామగారికి జరిగిన గొడవ ఏమిటి? అసలు గొడవ వచ్చింది తాతయ్య గారి వల్ల కాదు సీత, తప్పంతా గౌతమ్ పిన్ని మామగారిదే. బావగారు, ఊరు పక్కనున్న ఆ బంజరు భూమి మీ అల్లుడికి ఇప్పిస్తే అందులో కంటసార ఫ్యాక్టరీ పెట్టుకుంటాడంట. అప్పుడు కూతురు అల్లుడు మీ కళ్ళ ముందే ఉంటారు కదా, దానికడ్డు చెప్తారే? వాళ్ళు నాకు మాత్రమే అల్లుడు కూతురు, మా ఊరు వాళ్ళందరికీ కాదు. పేద ప్రజలకు ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఆ భూమిని కేటాయిస్తే మనం ఆక్రమించుకుంటే ఎలా? అల్లుడు ఫ్యాక్టరీ కట్టాలంటే మన ఆ పొలంలో ఎక్కడైనా కట్టుకోమనండి. మీ పొలాల్లోనే కట్టుకుంటాడండి. రేపు మీరు మీ పిల్లలకి వాటాలేస్తారు కదా, అప్పుడు ఈడిగతి ఏంటి? బావగారు, ఈ తుంతగులు తేలేవు కాదు కానండి, మీరు మీ పట్టుదల వదులుకోండి అల్లుడు ముఖం చూసి. నేను అల్లుడు మొహం చూస్తూ కూర్చుంటే రేపు ఈ ఊరి వాళ్ళు నా మొహం చూడరు. ఇటువంటి పాడు పనులు నేను చెయ్యను అంతే. అంతేనా? వీరభద్రయ్య, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం మర్యాద. రమరా కరెక్ట్. ఏమిటి ఏమిటి ఎక్కడికమ్మా ప్రయాణం? ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండటమే మర్యాద కదా. పొరిటికని మీరు తీసుకొచ్చారు. 10 మందిలో మీరు చేసిన అవమానానికి మరో వియ్యంకుడైతే మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకోమని పోయి ఉండేవాడు. కానీ నేను నా కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. కూతురు కోసం మీరు మా ఊరు వస్తారు కదా, చెప్తా నేనేంటో. వీరభద్రయ్య, ఇప్పుడే చెబుతున్నాను నేనేమిటో. నా మీద సవాలు చేసిన వాడి పొలిమేరలో నా కూతురు కాదు కదా, నా కన్నతల్లి ఉన్న అడుగుబెట్ట. తండ్రిగా నేను చేయవలసిందంతా చేశాను. మామగా నువ్వు చేయవలసింది చేసి నువ్వేమిటో నిరూపించుకో. మళ్ళీ చెబుతున్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడమేం ఎప్పటికీ మర్యాద. నాన్న పెడతాను. ఇదే గౌతమ్ పిన్ని మామగారి. ఎవరే కాశీ, ఇలా వచ్చావేమిట్రా? గౌతమత్త, బాగున్నావా? అత్త, ఎవరి అమ్మాయి? నేను నీ కొడుకు వరుస కదా, తనేమో నేను అత్త అని పిలుస్తోంది. ఎవరో చెప్పుకో పిన్ని. ఏరా, కొంపతీసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? తాతయ్య గారికి ఈ విషయం తెలుసా? లేకపోతే మా అన్నయ్యకి పట్టిన వస్తే నీకు పడుతుంది. ఆ అవస్థ పట్టిన మీ అన్నయ్య గారి కూతురునే అత్త నేను. నా పేరు సీత, అమెరికా నుండి పెళ్లికొచ్చాను. నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను. ఓహో, అమెరికా అబ్బాయి గారి అమెరికా అమ్మాయివా? ఏమ్మా, మీ తాత నిన్ను లోపలికి రానిచ్చాడా, లేక ఎక్కడోళ్ళు అక్కడుంటేనే మంచిదని నిలబెట్టి బయటికి పంపించాడా? తాతగారు నన్ను రానిచ్చేదేమిటి తాతయ్య? ఇప్పుడు మీ ఇంటికి ఎలా వచ్చాను? తాతగారి ఇల్లు గనక స్వతంత్రంగా వచ్చాను. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా, అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మ, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. మదర్. మా రెండో వాడమ్మా,
ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత. అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. వాట్ ఏ స్ప్లెండెడ్ ఇంగ్లీష్. థ్యాంక్స్ మీ. Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య, ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari mill, working as proprietor. He walking. Come. Standard. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. అమ్మాయి చక్కని చుక్కలా ఉంది, పైగా అమెరికా పిల్ల. అవునే, మన పవన్ గాడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు. ఆడ ఎప్పటికైనా అమెరికాలో తహసీల్దార్ ఉద్యోగం చేయాలని నా గట్టి పట్టుదల. మనం పంతాలకి పోకుండా ఆ పిల్లతో కాస్త మంచిగా ఉన్నాం అనుకో, రేపు సీతారామయ్యతో మాట్లాడి మన అబ్బాయికి సీతతో పెళ్లికి ఒప్పించేయచ్చు.